మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. హలో అండి, నమస్తే అండి. యా సో మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అంటే లైక్ చేస్తాము అని అన్నప్పుడు మీరు ఎక్కువగా ఎస్ఐపిస్ చేయాలి, స్మార్ట్ ఇన్వెస్టింగ్ ప్లాన్స్ చేస్తూ ఉండాలి అని అంటూ ఉంటారు. అయితే అసలు దాని గురించి ఏంటి అవి లైక్ స్మార్ట్ ఇన్వెస్టింగ్ ప్లాన్స్ అంటే ఏంటి అసలు? కీర్తి గారు, ఇప్పుడు మనం జనరల్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అడ్వైజర్ కానీ ఏం చెప్తుంటారంటే ఇన్వెస్ట్ చేయండి, లంసమ్ అవనండి, లేకపోతే ఎస్ఐపి అనుకోండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ఎస్ఐపిస్. ఎస్ఐపిస్ అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నేను ఇంకో విధంగా చెప్తానంటే సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, లేదంటే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే, ఇప్పుడు మనం ఈ రోజు పర్టికులర్గా మాట్లాడుకునేది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. స్మార్ట్ అంటే ఎవరైతే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టరా అనేది ఆలోచించండి. ఇవాళ నేను స్మార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్టర్ స్మార్టా కాదా అనేది వాళ్ళే నిర్ణయించుకోండి. సో ఇప్పుడు స్మార్ట్ అనేది మనం మాట్లాడుకుందాం. మనం స్మార్ట్ అంటే ఏంటి? SMART, రైట్? స్పెల్లింగ్. దాంట్లో ఫస్ట్ ఎస్. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు మేడం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అంటే ఫస్ట్ ఎస్ అనేది స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. దేనికి చేస్తున్నాం అనేది క్లియర్గా ఉండాలి. రెండోది, నెక్స్ట్ లెటర్ ఈస్ స్మార్ట్, మెజరబుల్. ఎం ఈస్ మెజరబుల్. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో మన రిటర్న్స్ అని ఒక మెజరబుల్ మీన్స్ ఆఫ్ వేలో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, రైట్? సో ఇది ఎలాగెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక మెజరబుల్ ఆప్షన్ లో వెళ్ళాలి. మూడోది ఏ అంటే అచీవబుల్. అంటే ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అది అచీవబుల్లా కాదా అనేది చూసుకోవాలి. అంటే కొంతమంది క్యాజల్స్ ఇన్ ద ఎయిర్ కడుతుంటారు. అంటే మనకు అవ్వకపోయినా మన డ్రీమ్ ఎక్కడో ఉంటుంటుంది. అంటే హై లెవెల్లో ఉంటుంది. సో అలా కాకుండా అచీవబుల్ రూపంలో ఉండాలి. అంటే సహజం, ఇది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అచీవబుల్. రిలవెంట్ అంటే ఏదైతే గోల్ ఉంటుందో మీకు టువర్డ్స్ మీ ఆ లాంగ్ టర్మ్ గోల్ త్రూ రిలవెంట్గా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్. సో అదొక ఈ వర్డ్ ఆర్ అంటే రిలవెంట్. అది కాకుండా మేడం ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ ఒక టైం బౌండ్ లో చేసుకోవాలి. లాస్ట్ రైట్? SMART. సో స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్ అండ్ విత్ ఇన్ ఎ టైం బౌండ్. సో ఎవరైతే ఇవన్నీ పాటిస్తారో వాళ్ళు స్మార్ట్ ఇన్వెస్టర్స్. ఎస్ఐపి చేసిన వాళ్ళు స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం కాదు. బట్ ఎస్ఐపి ఎందుకు చేస్తున్నారు తెలియాలి కదా. అది అచీవబుల్లా కాదా, మెజరబుల్లా కాదా, అచీవబుల్లా కాదా, మన గోల్కి రిలవెంటా కాదా, మనకు అసలు అవసరమా కాదా, తర్వాత టైం బౌండ్ లో చేస్తున్నామా లేదా, మన సమయం ఉందా దానికి, అంత అదే టైం బౌండ్ లో చేయిస్తున్నామా లేదా. మనం ఇప్పుడు టైం బౌండ్ లో చేయకపోతే మన గోల్ వచ్చినప్పుడు మన దగ్గర లేకపోయినప్పుడు ఉపయోగం ఏముంది, రైట్? సో మనకి ఆ టైం బౌండ్ లోనే కదా చేయాలి. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ప్లాన్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ స్మార్ట్లీ. స్మార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జస్ట్ బ్లైండ్గా ఎస్ఐపి వేసేస్తాం. ఒక గోల్ మేము మాట్లాడుతుంటాంలేండి మా ఇన్వెస్టర్స్ అందరికి, ఈ గోల్ పెట్టుకోండి, ఇలా చేయండి, ఇంత కార్పస్ క్రియేట్ అవుతుందని. సో కాకపోతే అది రియలిస్టిక్గా ఉండాలి. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మనం ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు ఆ రిటర్న్స్ వచ్చే మనకు ఒక వెల్త్ క్రియేట్ చేస్తే రియలిస్టిక్గా ఉండాలి, ఒక టైం బౌండ్లో ఉండాలి, మెజరబుల్ ఉండాలి. మనం మెజర్ చేయగలగాలి. అది చేసినప్పుడే మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ
వెల్త్ అనేది ఉండొచ్చు. క్రియేట్ చేయగలుగుతాం మేడం. యా. సో మనకు కావాల్సిన టైం బాండ్ లోనే మనము మంచి గుడ్ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని అంటారు. అవును. పేర్లు అంటే Difference. ఇప్పుడు నేను చెప్పాను కదా మేడం మీకు, ఎస్ఐపి అంటే సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనొచ్చు, Plans. అవును. లేకపోతే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనొచ్చు. ఉమ్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్స్. కాకపోతే స్మార్ట్ అనేది ఒక మీనింగ్ ఉంది కాబట్టి, సో ఇవాళ నేనేమనుకున్నానంటే ఈ స్మార్ట్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఉమ్, సో ఈ స్మార్ట్నెస్ లో కూడా ఎస్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, తర్వాత టీ అంటే ఏంటి, ఈ 5 అన్ని చూసుకుని ప్లాన్ చేసుకుంటే మన మన గోల్ అనేది రీజనబుల్, రియలిస్టిక్గా అచీవ్ అవ్వగలం అనే ఒక కాన్సెప్ట్ అండి అది. సో ఇప్పుడు మనకి ఎస్ఐపిస్ స్టార్ట్ చేయాలి అని మీరు అన్నారు, ఇప్పుడు స్మార్ట్ గా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి. సో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ టైంలో స్టార్ట్ చేయొచ్చా? అండ్ చేయాలి అంటే మినిమం అమౌంట్ తో ఏమైనా బేసిక్ అమౌంట్స్ తో ఉన్నాయంటారు ఇక్కడ? మేడం ఇప్పుడు ఎస్ఐపి మనం ఎలాగో ఎస్ఐపి చేయమని చెప్తుంటాం, అవును. ఇప్పుడు అప్పుడు లేదు. మేము ఏమేమి చెప్తామంటే ఎప్పుడు ఎర్లీ స్టేజ్, ఉమ్, ఎంత ఎర్లీ అయితే మీరు ఎప్పుడైతే స్టార్ట్ ఎర్నింగ్ చేస్తారో అప్పటి నుంచే ఎస్ఐపి స్టార్ట్ చేయడం బెటర్. ఓకే. సో కాకపోతే ఈ స్మార్ట్ వే ఆఫ్ థింకింగ్ వాళ్ళకు ఉంటుందో లేదో తెలియదు. కొంతమంది అంటే ఉండొచ్చు, ఇప్పుడు కొంతమంది ఇంత అమౌంట్ మంత్లీ వస్తుందన్న వాళ్ళే కట్టగలుగుతారా అనేది ఏమన్నా డౌట్ ఉంటుందంటారా? ఇప్పుడు మేడం ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ లో 100 రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, ప్రొవైడెడ్ Okay. వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేనప్పుడు మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి వస్తే స్మార్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ వేలోనే మేము ఆలోచించేది. ఎందుకంటే వాళ్ళ పెట్టిన పెట్టుబడికి వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది రియలిస్టిక్ గా ఆలోచిస్తాను నేను. యా. అంటే నేను ఎక్కువ రిటర్న్స్ చూపించుకుంటూ ఉపయోగం లేదు. నా త్రూ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో నా కస్టమర్, వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయడం అనేది నా గోల్. నా గోల్, వాళ్ళ గోల్ ఏంటి, వెల్త్ క్రియేట్ చేసుకోవడం వాళ్ళ గోల్. సో ఈ విధంగా ఒక ఎస్ఐపి అనేది చిన్న అమౌంట్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే డిజిటలైజ్డ్ అయిపోయింది అన్ని, అవును, ఈజీగా మన ఇంట్లో కూర్చుని అన్ని చేసేసుకోవచ్చు. సో దానికి ఏంటంటే కొంతమంది చాలా భయపడుతున్నారు, కొంతమంది వాళ్ళకి నాలెడ్జ్ లేక డిజిటల్ ప్లాట్ఫామ్స్ రిస్క్ అంటారు, మరి ఏమన్నా లాస్ ఉంటుందేమో అనేది కూడా ఎక్కువ భయం ఉందండి. ఆ భయం ఉండడం వల్ల దే ఆర్ నాట్ కమింగ్. బట్ ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ స్మార్ట్ అనేది కూడా ఉపయోగిస్తూ మనం ముందుకెళ్తే మన గోల్ కూడా అన్ని రియలిస్టిక్గా ఉంటుంది, టైం బౌండ్లో అయ్యేటట్టుగా, మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టైం బౌండ్లో అయ్యేటట్టుగా మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.